తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ఒక సాహసి. కదిలే బొమ్మల్ని మరింత వేగంగా కదిలించిన డాషింగ్ అండ్ డేరింగ్ హీరో. అపజయాలకు విరువని ధీరోదాత్తుడు, విజయాలకు పొంగిపోని వినమ్రుడు. హీరోకు అచ్చమైన నిర్వచనం నటశేఖర కృష్ణ. ప్రతి మనిషి జీవితంలో గెలుపు ఓటములు ఆటుపోట్లు సహజమే. వాటిని ఎదుర్కొని నిలబడగలిగిన వాడే నిజమైన హీరో. హీరో కృష్ణ పని అయిపోయిందని, ఆయన నట జీవితం శుభం కార్డుకు చేరుకుందని అనే మాటలు సూపర్ స్టార్ కృష్ణ 50 ఏళ్ల నట జీవితంలో 3 సార్లు వినిపించాయి. అలా వినిపించిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో దూసుకు వచ్చి బాక్స్ ఆఫీసును షేక్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ. హీరో కృష్ణ పరిశ్రమలోకి వచ్చిన సంవత్సరం అంటే 1965లో ఆయన సినిమా ఒకే ఒకటి, తేనె మనసులు విడుదలైంది. ఆ తర్వాత 1992లో కూడా ఒకే ఒక చిత్రం, రక్తతర్పణం విడుదలైంది. మొదటిది కృష్ణ హీరోగా ఎదుగుతున్న దశ అయితే, రెండవది ఆయన హీరోగా కనుమరుగవుతున్న దశ అనుకున్నారు చాలామంది. అయితే రక్తతర్పణం విడుదలైన సరిగ్గా సంవత్సరానికి పచ్చని సంసారం చిత్రం విడుదలైంది. అంతకుముందు 2 ఏళ్లుగా హీరో కృష్ణకు హిట్ లేకపోవడంతో ఆయన హీరోగా పెట్టుకుంటే కమర్షియల్గా వర్కౌట్ కాదని పరిశ్రమలో అందరూ భావిస్తున్న తరుణంలో ఫార్మెక్స్ ఫిల్మ్స్ అధినేత హరిబాబు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్కెట్ లేని హీరో కృష్ణ, డైరెక్టర్గా ప్రాఫులు ఇస్తున్న భరద్వాజ్ కాంబినేషన్లో చిత్రమా? భలే, 2 మైనస్లు కలిసి మరో ప్లాఫ్ చిత్రాన్ని తీస్తున్నాయి అని చాలామంది వెటకారంగా కామెంట్ చేశారు. అయితే పచ్చని సంసారం చిత్రం గురించి రకరకాలుగా వ్యాఖ్యానించిన వాళ్లకు గట్టి షాకు ఇస్తూ 1993 సంక్రాంతికి విడుదలైన పచ్చని సంసారం విజయం సాధించింది. ఆ రోజుల్లో 24 ప్రింట్లతో తీస్తే అది చిన్న సినిమా కింద లెక్క. అలా 60 లక్షల రూపాయల వ్యయంతో 24 ప్రింట్లతో విడుదలైన పచ్చని సంసారం తొలి రోజు నుంచే హిట్ టాక్ పొందింది. 3వ వారంలో మరో 14 ప్రింట్లు పెంచుకుంది. నిర్మాణ దశలో నవ్వుకున్న వాళ్ళు సైతం అంగీకరించే స్థాయిలో ఈ చిత్రం విజయం సాధించడం విశేషం. హీరోగా మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణను ట్రాక్ మీద నిలబెట్టిన పచ్చని సంసారం చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. రచయిత ఆకెళ్ళ చెప్పిన కథ ఆధారంగా పచ్చని సంసారం చిత్రం రూపుదిద్దుకుంది. ప్రతిరోజు పద్మాలయ స్టూడియోకి వెళ్ళి కృష్ణ సోదరుడు హనుమంతరావుతో కూర్చొని కథా చర్చలు జరిపేవారు భరద్వాజ్. ఒకరోజు హీరో కృష్ణ ఈ కథ విన్నారు. ఆయనకు బాగా నచ్చింది. ఇది నాకు బాగుంటుంది కదా అని భరద్వాజ్ని అడిగారు కృష్ణ. ఆయన నుంచి అటువంటి ప్రపోజల్ వస్తుందని భరద్వాజ్ ఊహించలేదు. తన కెరీర్ డల్గా ఉండటంతో కొత్త వాళ్లతో తక్కువ బడ్జెట్లో ఈ సినిమా తీయాలని భరద్వాజ్ ఆలోచన. అందుకే కృష్ణ అనగానే, సార్ మీరు పెద్ద హీరో, ఇది చాలా చిన్న సినిమా, చిన్న ఆర్టిస్టులతో చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. కథ బాగున్నప్పుడు ఎవరు చేస్తే ఏముంది, నేను చేస్తాను అని కృష్ణ అనడంతో ఆనందంగా అంగీకరించారు భరద్వాజ్. ఈ సినిమా చేస్తానని హీరో కృష్ణ ముందుకు రావడంతో నిర్మాత హరిబాబు కూడా ఎంతో సంతోషించారు. అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియోలలో జరిగిన షూటింగులతో చిత్రం పూర్తయింది. ఈ సినిమాలో కృష్ణ, ఆమనే ఒక జంటగా, రాజ్ కుమార్, నిరోష మరో జంటగా నటించారు. నిరోష ఉంటే ఆ సినిమా ఫ్లాప్ అనే ప్రచారం జరిగే ఆ రోజుల్లో ధైర్యంగా ఆమెను ఎంపిక చేసి ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర ఇవ్వడం భరద్వాజ్ చేసిన మరో సాహసం. ఈ విషయంలో భయపెట్టిన భరద్వాజ్ వెనక్కి తగ్గలేదు. నిరోష కూడా ఛాలెంజ్గా తీసుకొని ఆ పాత్ర పోషించారు. కృష్ణతో ఆమె పోటీ పడి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పచ్చని సంసారం చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సడన్గా దర్శక నిర్మాతలకు వచ్చింది. అనుకున్నదే తడవుగా యుద్ధ ప్రాతిపదికన
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 31 రాత్రి 10 గంటలకు తొలి కాపీ సిద్ధం చేశారు. జనవరి 1న మద్రాసులోని దేవి శ్రీదేవి థియేటర్లో కృష్ణ, ఆయన సోదరులు ఈ చిత్రం చూశారు. సినిమా బాగుందని, తప్పకుండా హిట్ అవుతుందని హీరో కృష్ణ చెప్పారు. కృష్ణ పంచెకట్టి నటిస్తే సినిమా హిట్ అవుతుందనే నానుడిని మరోసారి నిజం చేసిన చిత్రం పచ్చని సంసారం.